దీని పేరు గుడుంబ లేదు లేదు, దీన్ని తమిళ్లో కడుంబ అంటారు, తెలుగులో ఏమంటారు దీన్ని. ఇది కోయిట్ నుంచి తీసుకుని వచ్చిన నా కత్తి. కోయిట్ లో నా వస్తువులు ఏది వదలలేదు, మొత్తం సర్దేశా. తూకం వేసి 2.5 కిలో రొయ్యని ఇంటికి తీసుకుని వచ్చా. ఇన్ని రొయ్యల్ని క్లీన్ చేయాలంటే అమ్మకి ఇబ్బంది అవుతుంది కదా మామ, అందుకే అమ్మకి హెల్ప్ చేద్దాం అనేసి నేను కూడా క్లీనింగ్ అయితే కూర్చునేసా. యూట్యూబ్ లో చూసా మామ రొయ్యల్ని ఇలా క్లీన్ చేయాలి అని. యూట్యూబ్ లో ఏమో కత్తి తీసుకుని చిన్న ఘాటు వేసి లోపల ఉండే పేగులు అలా తీసేస్తే బయటకు వచ్చేస్తున్నాయి. కానీ అలాగే ట్రై చేద్దాం అనేసి ఇక నేను చేస్తే అసలు ఒక్క పేగు కాదు కదా, పైన పెంకు కూడా రావట్లేదు. కానీ అమ్మ మాత్రము రొయ్య పైన పెంకును సునాయాసంగా తీసి నా పక్కన పెట్టేస్తుంది. మామ దీని పేరు తమిళ్లో కడుంబ అంటారట, కొంచెం మార్చి చెప్తే గుడుంబ అయిపోతుంది. దీన్ని తెలుగులో ఏమంటారో కింద కామెంట్ చేయండి మామ. మేబీ మత్స్యకారులకి దీని గురించి అయితే తెలిసి ఉంటుంది, దయచేసి కింద దీని పేరు కామెంట్ చేయండి. చివరికి ఎలాగో అలాగా మొత్తం రొయ్యలకు ఉండే వేస్టేజ్ అంతా తీసేసి క్లీన్ చేసా. వాటర్ లో రొయ్యలు వేసి ఇలా పిసుకా ఉంటాయి, ఐ మీన్ అదే నలపుతా ఉంటాయి, మెత్తగా భలే ఉన్నాయి మామ. ఉంటది కదా మామ, 1 కిలో ఖచ్చితంగా ఉంటుంది కదా. తీసుకునింది 2.5 కిలో రొయ్య, దాంట్లో 1 కిలో ఈ వేస్టేజ్ పోతే ఇంకేమో ఉంటది బొంగు చేతిలో. ఇంకోటి ఏంటంటే ఈ రొయ్యకు వచ్చే ముళ్ళు ఉంది కదా, ఎంత షార్ప్ ఉంది చూడండి. ఇది వచ్చేసి మా అమ్మ గుచ్చుకునిందంట. కాబట్టి అన్నలు, అక్కలు, చెల్లెలు, తమ్ముళ్ళు, అమ్మలు రొయ్యల్ని క్లీన్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వలవండి. ఇట్స్ టైమ్ టు కటింగ్ ఎర్ర తెల్ల కూరగాయలు. కోయిట్ లో ఉండేటప్పుడు నా వంట నేనే చేసుకుని తినేవాడిని. ఇండియాకి వచ్చినప్పటి నుండి మా అమ్మ అప్పుడప్పుడు అడుగుతూ ఉండేది, ఒక్కసారైనా వంట చేసి పెట్టరా అని. కానీ మనం ఇనింది లేదు. తొందరలో మా అమ్మ ముచ్చట కూడా తీరిపోదులేండి, చేసి పెట్టేద్దాం మామ, ఏముండదు. అమ్మ కోసం చేస్తే ఏమైపోతుంది చెప్పండి. కూరగాయలని ఇలా కట్ చేసి ఇచ్చానో లేదు, అక్కడ రొయ్యల కూర రెడీ అయిపోయింది మామ. ఒకసారి రొయ్యని టేస్ట్ చేసి చూద్దాం ఉండండి. కూర చూస్తుంటే నోట్లో లాలాజలం అలా ఊరిపోతుంది. కర్రీ టేస్ట్ చాలా బాగా వచ్చింది. అమ్మకి 100కి 200 మార్కులు ఈజీగా ఇచ్చు మామ. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి మామ, సూపర్ గా ఉంటుంది.